మేము మార్పు కావాలని కోరుతున్నాం. ఈ రాష్ట్రాన్ని పట్టిన శని పీడ విరడ కావాలని కోరిన రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని పట్టిన శని పీడ విరడ కావాలని కోరినని చెప్పంటున్నాను. నేను రాష్ట్రాన్ని తిరోగమన చర్యలు తీసుకెళ్తున్నాం కాబట్టి మార్పు కావాలని కోరినని చెప్పంటున్నా. నా ప్రజా జీవితం ఏదైతుందో తెరిచిన పుస్తకమై నీలాగా నేను తొక్కుకుంటూ రాలే. నా ప్రజా జీవితం తెరిచిన పుస్తకం అని చెప్పంటున్నా. 1981లో 30 సంవత్సరాల వయస్సులో పంచాయతీ సమితి అధ్యక్షుడు ఎంపికైతే అటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 14 మంది పంచాయతీ సమితి అధ్యక్షులు ఉంటే 13 కాంగ్రెస్లో చేరిండ్రు. 14 పంచాయతీ సమితి అధ్యక్షులుంటే 13 కాంగ్రెస్లో చేరిండ్రు. నేను ఒక్కరిని కాంగ్రెస్లో చేరలేదు. అధికార పార్టీ లాలూచీకి లొంగనటువంటి వాడిని నేను ఒక్కరిని మాత్రం చెప్పంటున్నాను. ప్రతిపక్ష నిలబడేది ఇస్తుందో నేను ముందు పోయినని చెప్పంటున్నాను. ఎన్టీ రామారావు ప్రభుత్వ హయాంలో ఏదైతుందో భాస్కర్ రావు గారిని ఎప్పుడైతే మంత్రివర్గంకి తొలగింప చేయడం జరిగిందో నేను ఆనాడు ఏదైతుందో నా మంత్రి పదవి నేను రాజీనామా చేసిన నన్ను తొలగించలే. నా మంత్రి పదవి రాజీనామా చేసేది ఇస్తుందో భాస్కర్ రావు గారిని మంత్రివర్గంకి తొలగించడం ఏదైతుందో ఇది సరైన నిర్ణయం కాదు అని చెప్పని భాస్కర్ రావు గారి పక్షాన్ని నిలబడ్డని చెప్పంటాను. నేను కాదా, కాంగ్రెస్ పార్టీ నిలబడ్డది, ఇందిరాగాంధీ నిలబడ్డది, కాంగ్రెస్ పార్టీ నిలబడ్డది. కానీ భాస్కర్ రావు గారిని తొలగించడం ఏదైతుందో అప్రజాస్వామ్యం అని చెప్పని కాంగ్రెస్ పార్టీ మద్దతు నిలబడ్డదని చెప్పంటున్నా. రేవంత్ రెడ్డి తెలుసో తెలియదు అది. మరి భాస్కర్ రావు గారికి తదుపరి కాలంలో పార్లమెంట్ సభ్యుడిగా అవకాశం కల్పించేది కాంగ్రెస్ పార్టీ. నాదేళ్ల భాస్కర్ రావు గారికి తదుపరి కాలంలో పార్లమెంట్ సభ్యుడిగా ఖమ్మంకి వెళ్ళేది అవకాశం కల్పించేది కాంగ్రెస్ పార్టీ. నేను చట్టాల గురించి మాట్లాడడం లేదు, రాజ్యాంగం గురించి మాట్లాడడం లేదు. రాజ్యాంగం గురించి మాట్లాడితే 84లో ఏదైతుందో అసలు పార్టీ ప్రేమలో చట్టమే లేదు. 84లో పార్టీ ప్రేమలో చట్టమే లేదు. పార్టీ ప్రేమల చట్టం అమలుకి వచ్చింది ఎన్నడూ 85లో వచ్చింది, రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత. అయినప్పటికీ ఏదైతుందో ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ రద్దయిన తర్వాత నవంబర్ 1984 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ రద్దయింది. ఇది రద్దయిన తర్వాత డిసెంబర్లో ఏదైతుందో పార్లమెంట్ ఎన్నికలు వస్తే పెద్ద చొక్కారావు గారు పార్లమెంట్ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీ చేస్తే ఏదైతుందో మేమందరం కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపుతామని చెప్పంటాం. నీలాగా అప్రజాస్వామికంగా రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించి కాదు, రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్నటువంటి ఒక నిబద్ధత గల నాయకుడిగా మా ప్రజా జీవితం కొనసాగిందని చెప్పంటున్నా. మేము ఆనాడైనా ఈనాడైనా ఎన్నడైనా రాజ్యాంగ నిబంధనలు కట్టుబడి మా ప్రయాణం కొనసాగిందని చెప్పంటున్నా. 2014లో నేను ఒక్క శాసన సభ్యున్నాయా. మొత్తం 3 ఉమ్మడి జిల్లాలలో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలలో ఎంపికైన ఒక సభ్యుడు విఠల్ రెడ్డి గారు బీఆర్ఎస్ లో చేరితే నేను ఒక్కరిని మిగిలినని చెప్పంటున్నాను. 2019లో శాసన మండలి సభ్యుడికి ఎంపికైనాడు ఏదైతుందో అసలు పార్టీ పేరు చట్టమే అడ్డం కాదు, నేను ఏకైక సభ్యుని కాబట్టి. అయినా కానీ ఒక నిబద్ధత గల నాయకుడిగా నేను ఎంపీ కావడం తోడ్పడ్డది కాంగ్రెస్ పార్టీ కాబట్టి అని నేను శాసన మండలిలో నేను ఉంటే పోరాటం చేసిన అని చెప్పంటాను. ఇవాళ ఏదైతుందో నేను 4 దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ప్రయత్నం చేసి పోరాటం చేస్తే ఇవాళ నేనే నా కార్యకర్త నా గురించి మాట్లాడతాడా. నేను 4 మున్సిపల్ చైర్మన్ కావడం తోడ్పడ్డా, మీరందరూ సజీవ సాక్షులు. ఇలా జగిత్యాల మున్సిపల్ 4 మున్సిపల్ చైర్మన్ అయినా 4 మున్సిపల్ చైర్మన్ కావడానికి తోడ్పడ్డా చెప్పంటున్నా. ఒక 10 మంది జడ్పీటీసీలు ఎంపీపీలు అయిందని చెప్పంటున్నా. ఒక 100 మంది మున్సిపల్ కౌన్సిలర్స్ అయిందని చెప్పంటున్నా. ఒక 100 మంది ఎంపీటీసీలు అయిందని చెప్పంటున్నా. నేను మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అంటే నేను తోడ్పడ్డా అత్యధికంగా ఏదైతుందో ఇవాళ ద్వితీయ శ్రేణి నాయకత్వం ఏదైతుందో ఎదిగొచ్చింది ఎక్కడ అని చెప్పంటే చిగిత్త నియోజకవర్గం. నీలాగా తొక్కకుండా కాదయా, నేను ప్రోత్సహించుకుంటూ వచ్చిన మెట్టు ఎక్కుకుంటూ వచ్చిన అని చెప్పంటాను. నేను ఇవాళ విమర్శనే ఇవాళ సమాధానం కాదు, నిర్మాణాత్మకంగా వ్యవహరించాలంటాను. నువ్వు వచ్చినావు నాయన మేడిగడ్డకు, ఏదో నాయన అది నిర్మాణం చేస్తావు అని చెప్పి దాని సంగతి చెప్పరా నాయన.
అసలు మేడిగడ్డ నిర్మాణం ఏం చేయబోతున్నాడు ముందు కానీ చెప్పు. అది పునర్నిర్మాణం ఎప్పటిలో చేయబోతుందో చెప్పు అని చెప్పంటాను నేను. 30 మాసాలు గడిచిందా? సాయిల్ టెస్టింగ్ ఇంకా 6 నెలలు అంటుండే. సాయిల్ టెస్టింగే 6 మాసాలు అంటుండు. అంటే 6 మాసాలు చివరికి అయిపోతే డిసెంబర్ జనవరి వస్తుంది. తదుపరి డిజైన్స్ రూపొందిస్తున్నాడట. నువ్వు ఎప్పుడు పునర్నిర్మాణం చేస్తావు? ఎప్పుడు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు? నీకు అసలు చిత్తశుద్ధి ఉందా? ఇవాళ ఏదైతే మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతుందో కేవలం తెలంగాణ రాష్ట్రానికి పరిమితం కాదు, అంతర్జాతీయ స్థాయిలో బహుళార్థ ప్రాజెక్ట్ ఏదైతుందో, ఎత్తిపోతలు ఇవాళ ఉన్నది ఏదైతుందో ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పంటారు. నువ్వు నిజంగా 9 మీద కడితే కట్టున్నావు, నీకు చేత కాదు. ఇలా మళ్ళీ భవిష్యత్తులో ఏదైతుందో ఇలా మేడిగడ్డ పునర్నిర్మాణం చేయబడాలంటే నీ చేత ఐదో కామో తెలియదు, కానీ కేసీఆర్ గారి యొక్క నాయకత్వం లోపల యావత్ తెలంగాణ రాష్ట్రానికి జీవనాధారమైనటువంటి యొక్క మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ చేసి యావత్ తెలంగాణ రాష్ట్ర సస్యశ్యామలమయ్యే విధంగా వీళ్ళ సాగునీరు త్రాగునీరు అందింపజేయటం వీళ్ళ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారితో మాత్రమే సాధ్యమవుతుందని చెప్పి పేర్కొంటామని చెప్పంటారు. నేను చెప్పిన హైదరాబాద్కు వచ్చిందే. హైడ్రా అంటే ఏదైతుందో ఎవడైనా చెరువులు ఆక్రమించి ఉన్నోడు భవనాలు నిర్మాణం చేసే వాని తొలిగిస్తావా? వాని జోలికి ఓడు, ఎవడు గరీబ్ ఓడున్నాడు, వాని తొలిగి పోతాడని చెప్పంటు నేను. వీళ్ళు మూసి ప్రక్షాళన చేయలేను ఆయన, మూసి ప్రక్షాళన చేయి. ఆ మూసి ప్రక్షాళన మాట్లాడాడు. మూసి సుందరీకరణ ఎవరికి కావాలనే? మూసి ప్రక్షాళన కావాలి. ప్రక్షాళన చేయు అని చెప్పంటున్నాం. సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టు అని చెప్పంటున్నాం. అది చేయడు. వీళ్ళు ఎంతోనూ ప్రజాపాలన. ఎక్కడ నీ ప్రజాపాలన? వీళ్ళ ప్రజాపాలన అనే నెపంతోనేది ప్రజానీకాన్ని వంచే ప్రయత్నం చేస్తుండ్రు. ప్రజాపాలన అనే నెపంతో ప్రజానీకాన్ని వంచే ప్రయత్నం చేస్తున్నారని చెప్పంటున్నా. వీళ్ళు మహిళలకి ఏది ఇచ్చిందో ఉచిత రవాణా సౌకర్యం సంతోషం, మీ వెల్కమ్. మరి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు ఏదైతే ఉందో రేపు మరి సమ్మెపాట ఎందుకు పోతున్నాయా? రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు ఏదైతే ఉందో ఈ అర్ధరాత్రి నుండి ఏదైతే ఉందో సమ్మెకు పోబోతున్నారు. ఆనాడు కేసీఆర్ గారు ఏదైతున్నదో రాష్ట్ర